ఈరోజు క్రమంగా మనం అవకాశాలను కోల్పోయి ఇతర రాష్ట్రాల నుంచి మన అవకాశాలను అందిపుచ్చుకునే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉత్పన్నమైంది. దీన్ని సీరియస్ కన్సర్న్ కింద మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఇది వస్తున్న ఒక సీరియస్ చేంజ్. ఈ సీరియస్ చేంజ్ అనేది ఎక్కడికి దారితీస్తుందో నాకు తెలియడం లేదు. ఇది అలార్మింగ్ స్టేజ్ అదే స్పీకర్ సార్. సో ఈరోజు మనము ఏ రకంగా అయినా దీన్ని ఏదో రకంగా దారిలో పెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. అందుకే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ఈ అప్గ్రేడేషన్ ఆఫ్ స్కిల్స్, ఇంట్రొడక్షన్ ఆఫ్ స్కిల్స్ వీటన్నిటిని చేయడం కోసమే ఎనీ ప్రభుత్వం యూనివర్సిటీ కింద మనం తీసుకుంటే మన దగ్గర ఆల్రెడీ ఇంతకుముందే మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారు చెప్పారు 12 యూనివర్సిటీలు ఉన్నాయి. ఉస్మానియా, కాకతీయ, ఒకప్పుడు పివి నరసింహారావు, జయపాల్ రెడ్డి గారు, గద్దర్ లాంటి వాళ్ళను, లేకపోతే కూర రాజన్న లాంటి వాళ్ళని అందించిన సామాజిక చైతన్యం కలిగిన వాళ్ళను, లేకపోతే సైంటిస్టులను, ఇంజనీర్లను, దేశానికే ఒక గొప్ప పేరు తెచ్చిన 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలు, విప్లవ పోరాటాలకు వేదికైన కాకతీయ యూనివర్సిటీలు ఎంతోమందిని మేధావులను అందించినాయి అధ్యక్ష మన దగ్గర. ఓకే డాక్టర్. సో ఇట్లా చాలామందిని మన యూనివర్సిటీలు చాలామందిని దేశానికి అందించినాయి. కానీ ఈరోజు ఆ యూనివర్సిటీల యొక్క పరిస్థితులు, ఆ యూనివర్సిటీల నుంచి వస్తున్న విద్యార్థులు, అక్కడి పరిస్థితులు అన్నీ కూడా ఎట్లున్నాయో నాకంటే మీకు ఎక్కువ తెలుసు స్పీకర్స్. అందుకే ఈరోజు గవర్నమెంట్లో ఇంకొక స్కిల్స్ యూనివర్సిటీని మొదలుపెట్టిన 12 బదులు 13 అయితే నెంబర్ పెరుగుతుంది తప్ప దాంట్లో నాణ్యత మీద నమ్మకం లేకపోవడం వల్ల ఆ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఎందుకు పెట్టినామంటే 1921 to 1931 యంగ్ ఇండియా అని ఒక పత్రికను మహాత్మా గాంధీ గారు నడిపించి స్వతంత్ర ఉద్యమాన్ని ఆ పత్రిక ద్వారా ప్రచారంలోకి తీసుకొచ్చారు. యంగ్ ఇండియా అనేది మహాత్మా గాంధీ గారి యొక్క ఒక క్రియేషన్. ఆ మహాత్మా గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు తెలంగాణలో విద్యా ప్రమాణాలను పెంచడానికి, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి ప్రారంభించిన స్కిల్స్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని పెట్టుకున్నాం చైర్మన్ సార్. దానికి మహేంద్ర అండ్ మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్పర్సన్ ఆనంద్ మహేంద్రాని మనం యూనివర్సిటీకి మనం చైర్పర్సన్గా పెట్టుకున్నాం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఇమినెంట్ పర్సనాలిటీస్, ఈ దేశంలోనే వ్యాపారంలో అన్ని రకాలుగా రాణించిన వాళ్ళని, రెడీ ల్యాబ్స్ కావచ్చు, అపోలో కావచ్చు, ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు, దేవయ్య గారు అని యుఎస్లో మన వరంగల్ వాసి ఒక దళిత సామాజిక వర్గం నుంచి అమెరికాకి వెళ్ళి అమెరికాలోనే వేల కోట్ల రూపాయలు, వాళ్ళ పిల్లలు అయితే ఇంకా అన్లిమిటెడ్, అంటే బిలియనియర్స్. అంటే యుఎస్లో కొద్దిమంది ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇతర డాక్టర్స్ కమ్యూనిటీ నుంచి తీసుకుంటే దే ఆర్ బిలియనియర్స్, ద బిల్డ్ ఎంపైర్ ఇన్ యుఎస్. అట్లాంటి అతను కూడా ఈ బోర్డులో మనం తీసుకొచ్చి మన వరంగల్ వాసిని కూడా ఒక దళిత సామాజిక వర్గం నుంచి చైతన్యం ఉండి సోషల్ కన్సర్న్ ఉన్న అతను కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కింద వీళ్ళందరినీ తీసుకొచ్చి దాంట్లో సిలబస్ నుంచి, కరికులం నుంచి మొదలు పెడితే మొత్తం ఈ కార్పొరేట్ కంపెనీసే అక్కడ మొత్తం డిసైడ్ చేసేటట్టుగా, వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే అబ్జర్వ్ చేసుకునేటట్టుగా అక్కడ ఏ సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించాలనో సర్టిఫికేట్ కోర్స్, డిప్లొమా కోర్స్, డిగ్రీ కోర్స్, ఇంతవరకు స్కిల్స్ యూనివర్సిటీ స్కిల్స్ దీంట్లలో డిప్లొమా సర్టిఫికేట్లే ఇచ్చేది. డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తే ఫర్దర్గా వాళ్ళు పీజీలు చదువుకునేటప్పుడు ప్రాబ్లం అయింది కాబట్టి చాలామంది అందులో చేరేవాళ్ళు కాదు. ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళని పీజీల కోసం మాత్రమే ఇతర దేశాలకు F1 వీసాలు వస్తాయి. కాబట్టి అక్కడ డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఇచ్చే విధంగా యూనివర్సిటీని ఒక దేశంలోనే ఒక బెస్ట్ మోడల్ కింద మనం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకొని దానికి చైర్పర్సన్గా ఆనంద్ మహేంద్ర అని పెట్టుకున్నాం. మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీస్ మీకు తెలుసు చైర్మన్ సార్. వాళ్ళ మహేంద్ర యూనివర్సిటీ కూడా మీకు ఇక్కడ తెలుసు ఎంత సక్సెస్ స్టోరీ ఉన్నదో మహేంద్ర యూనివర్సిటీ.